మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాము ముఖ కాంతిని పెంచేటువంటి చాలా సూక్ష్మ వ్యాయామాలు, ముఖానికి సంబంధించినటువంటి ఫేషియల్ యోగా. దీన్ని కనుక మనం ఇంట్లో చేసుకుంటే కనుక ఫేషియల్కి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, అనవసరంగా ఎక్కువ అమౌంట్ని కూడా మనం ఏమీ స్పెండ్ చేయనవసరం లేదు. ముఖ్యంగా వింటర్ సీజన్లో అయితే కనుక కొంచెం ఆయిల్స్ని అప్లై చేసుకుంటే స్కిన్ మండకుండా ఉంటుంది, లేదంటే కొంచెం రఫ్ అవ్వడం వలన కాస్తంత మంటలాగా అనిపిస్తుంది. ఆయిల్ కూడా అప్లై చేస్తే ఆయిల్ మసాజ్ కమ్ ఫేషియల్ యోగా రెండు కలిపి చాలా బెస్ట్ రిజల్ట్ అనేవి మనకి ఉంటాయి. సో ఏదైనా ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఆల్మండ్ ఆయిల్, లేదంటే కాస్టర్ ఆయిల్, తిల్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఎనీ ఆయిల్ మీరు చక్కగా తీసుకుని మంచిగా ఫేస్ అంతా కూడా బాగా రబ్ చేసేసేయండి. అలాగే నెక్కి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసేయండి. లేదు ఆయిల్ మాకు కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నాము ఇప్పుడు చేయలేమంటే కనుక ఆయిల్ అప్లై చేయకుండా కూడా హ్యాపీగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మౌత్ చక్కగా ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాము. ఒక 5 కౌంట్స్ ఉంచేసి క్లోజ్ చేసేయండి. అగైన్ ఈ విధంగా ఒక 10 కౌంట్స్ వరకు చేసుకోండి. సెకండ్ కొంచెం నసలు ఇక్కడ మరియు 4 హెడ్ చిట్లించి, లైక్ ఎలా అంటే ఇక్కడ ఒక 3 లైన్స్ కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి, అలా 3 లైన్స్ పడే విధంగా ఫేస్ని ఇలా చిట్లించి కొంచెం పైకి చూడాలి. రిలాక్స్ 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 రిలాక్స్. నెక్స్ట్ ఫిష్ మౌత్. రిలీజ్. ఈ విధంగా ఒక 3 కౌంట్స్ చేసే వరకు ఈ చీక్స్ అన్నిటికి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత బాగా వెళ్తుందంటే మనకు కూడా ఆల్రెడీ అర్థమైపోతుంది. జస్ట్ జెంటిల్ మసాజ్ కంప్లీట్లీ ఫేస్ అంతా కూడా ఒక్కసారి జెంటిల్ మసాజ్ చేసేయండి. రైట్, దెన్ రిలాక్స్. మౌత్ ఒక్కసారి ఓ షేప్లో ఇలా పౌట్ చేసి ఉంచండి. దాని తర్వాత ఈ అని చెప్పినప్పుడు ఈ యొక్క నర్వ్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతుంటాయి, వాటిని గమనిస్తూ చేయండి. ఇలా కూడా ఒక 10 కౌంట్స్ వరకు చేసుకోండి. దీనిలో మనకి ఈ చీక్స్తో పాటు నెక్ మజిల్స్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో కొంచెం నెక్ని కాస్తంత రిలాక్స్. మన ఫేస్ ఎంత అందంగా ఉన్నా నెక్ దగ్గర కనుక రింకిల్స్, డబల్ చిన్ ఉంటే కనుక ఫేస్ అందం అనేది తగ్గించేస్తుంది. సో మనం ఎంత శ్రద్ధ అయితే కనుక ఫేస్ పైన పెడతామో అంతే శ్రద్ధ నెక్ పైన కూడా పెట్టాల్సి ఉంటుంది. Then slowly relax. 2 ఫింగర్స్ని తీసుకుని 4 హెడ్ పైన ఉంచేసేయండి. దెన్ స్లోలీ స్ట్రెచ్ చేస్తూ సైడ్. మళ్ళీ ఇంకొకసారి చూడండి, 4 హెడ్ పైన ఉంచి నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తూ సైడ్కి.
ఇలా కూడా ఒక 10 కౌంట్స్ వరకు చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా ఫింగర్ని ఫోల్డ్ చేసుకుని ఫోర్ హెడ్ నుంచి నెమ్మదిగా అప్పర్ చీక్ వరకు దెన్ స్లోలీ రిలాక్స్. 2 ఫింగర్స్ని తీసుకొని కొంచెం ఈ విధంగా చేసి చిన్ దగ్గర నుంచి నెమ్మదిగా పైకి ఇలా సింపుల్గా మన హ్యాండ్స్ని యూస్ చేసి కనుక ఫేషియల్ మజిల్స్ని యాక్టివ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రెంగ్తన్ అయ్యి సాగి స్కిన్ అంతా కూడా చక్కగా టైట్ అవ్వడం అనేది జరుగుతుంది. హ్యాండ్స్ని 2 రబ్ చేసి కాస్తంత ఫేస్ అంతా కూడా జెంటిల్ మసాజ్ చేసేయండి. అలాగే ఇయర్స్ని కూడా ఒక్కసారి రబ్ చేసి ఇయర్స్ మిడిల్లో పట్టి ఒక్కసారి కాస్తంతలా ఫోల్డింగ్స్, దెన్ స్లోలీ రిలాక్స్. ఒక్క 2 మినిట్స్ మెడిటేషన్ చేస్తూ ఫేషియల్ మజిల్స్లో వచ్చినటువంటి మార్పుల్ని గమనిస్తూ ఉండండి. చూసారు కదా, ఈ విధమైనటువంటి సింపుల్ టెక్నిక్స్ మీరు ఎక్కడైనా కూర్చుని హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వలన మీకు రింకిల్స్ రావు, అలాగే పిగ్మెంటేషన్ అనేది కంట్రోల్ చేస్తుంది, పిగ్మెంటేషన్ రాకోకుండా చూసుకుంటుంది, సాగి స్కిన్ అవ్వకోకుండా ఉంటుంది. అలాగే చాలామందికి చిన్న వయసులోనే ఇక్కడ రింకిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి, డార్క్ సర్కిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిలన్నిటికీ కూడా సింపుల్గా ఈ విధంగా చేసుకోవడం వలన ఎంత మంచి బెనిఫిట్స్ మనం పొందొచ్చు. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, అమౌంట్ ఎక్కువగా కూడా మనం స్పెండ్ చేసుకోవచ్చు. ఇంట్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న ఆయిల్ని చక్కగా అప్లై చేసుకుని హ్యాపీగా చేసుకుంటే కనుక స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. సో తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.